హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క టార్గెట్ పూర్తి కాకపోతే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ని కస్టమర్ పైన చూపిస్తారు. ఓకే, ఆ విధంగా కస్టమర్ పైన వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ షో చేస్తే వాళ్ళు ఒక లాంగ్వేజ్ తేడా మాట్లాడితే ఏ విధంగా అవుతుందో ఈ యొక్క వీడియోలు మీరు చూడొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో చెప్పండి సార్, స్టాచ్యూ నుంచి కాల్ చేస్తాం. ఈఎంఐ పేమెంట్ చేయలేదు సార్ ఇంకా. హలో హలో చెప్పండి సార్. సార్, స్టాచ్యూ నుంచి కాల్ చేస్తాం. ఈఎంఐ పేమెంట్ చేయలేదు. అంటే నీ పూరు పేరు ఏం లేదా చెప్పరా? సార్, నా పేరు లోకేష్. స్టాచ్యూ నుంచి కాల్ చేస్తున్నాము. యా టెల్ మీ సార్. ఈఎంఐ పేమెంట్ చేయలేదు సార్ ఇంకా. చేయలేదు సార్. ఈఎంఐ పెండింగ్ ఉన్నాయి. చేయలేదు సార్. అదే సార్, ఎప్పుడు చేస్తారు చెప్పండి. చేయండి సార్. సార్, ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చా? లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇచ్చాను చూడండి, అక్కడ ప్రాబ్లం ఏందో. అర్థం కాలేదు సార్. లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇచ్చాను, పేమెంట్ ఎందుకు ఇవ్వలేదు చూడండి ఒకసారి మళ్ళీ. ఎప్పుడు ఇచ్చారు సార్? ఐ థింక్ 2 days బ్యాక్ సార్. సార్, 2 days బ్యాక్ అంటే మీకు కాల్ లిఫ్ట్ చేస్తలేదు కదా సార్ 2 days నుంచి. ఎవరు చెప్పారు కాల్ లిఫ్ట్ చేసా? ఇక మాకు ఏం కాల్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా మాకు ఇక్కడ చూపిస్తారు సార్ ఫీడ్బ్యాక్ అనేది. మాకు ఇక్కడ ఏం చూపించలేదు. కాల్ లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ తప్ప ఏం చూపిస్తలేదు ఇక్కడ. అంటే అప్డేట్ టెలికాలర్ మీరు తెలివి ఉపయోగించాడు, అక్కడ ఏం రాయలేడు అనమాట అంతే. ఇక్కడ మీకు కాల్ లిఫ్ట్ చేస్తలే అని చెప్పి ఒకటే ఫీడ్బ్యాక్ ఉంది సార్. అట్లా అని చెప్పి సార్ నేను దీనికి డయల్ నంబర్ ఉంటే నీకు కాల్ బ్యాక్ చేస్తే నువ్వు వాట్సాప్ నంబర్ ఉంటే చెప్పండి, రికార్డింగ్ పంపుతాను ఓకేనా. సో నేను ఏ విధంగా చేశానని చెప్పేసి మాట్లాడాను కదా, డేట్ ఆఫ్ కాల్ అన్ని మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. అదే సార్, రికార్డ్ పంపించబడి ఏమన్నా చెప్తే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను కదా నేను. స్టాచ్యూ నుంచి రికవరీ ఏజెంట్ నాతో మాట్లాడాడు. ఓకే, రికవరీ ఏజెంట్ తన యొక్క పరిమితులను మించి నా పైన అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడాడు. ఓకే, సో పేరు చెప్పాలా మీకు ఏమన్నా? నేను ఆల్రెడీ దానికి ఎక్స్ప్లెనేషన్ పెట్టాను స్టాచ్యూన్ కి. అక్కడికి వెళ్ళి నాకు ఎలాంటి రిజల్యూషన్, ప్రాపర్ రిజల్యూషన్ ఐఎమ్ నాట్ గెటింగ్ సార్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రిజల్యూషన్. సో వన్స్ ఐ గాట్ రిజల్యూషన్, సో ఐ విల్ ట్రై టు అరేంజ్ ద ఫండ్స్. ఒక్క నిమిషం అలా ఉండండి, మా సుప్రీరియర్ తో మాట్లాడిస్తాను మీకు. మాట్లాడండి. హలో సార్, లైన్ ఉన్నదా? చెప్పండి. అతను మీరు ఎట్లా మాట్లాడే పేరు చెప్పాలా ఎట్టండి? దివ్య అని ఫస్ట్ ఆమె అయిపోయింది, దాని తర్వాత పరి అని చెప్పి ఆమె అయిపోయింది. టీమ్ లీడర్ ఉంటారు కదా, నాకు టీమ్ లీడర్ కూడా మాట్లాడింది. ఓకే, టీమ్ లీడర్ వచ్చేసి టెలికాల్ ఎవరు మాట్లాడిన అంటే పరి అని చెప్పింది, దాని తర్వాత దివ్య అని చెప్పింది. ఓకే సార్, మీరు నాకు చెప్పారు కదా, నేను యాక్షన్ తీసుకునేటట్టు చేశాను. మీ పేమెంట్ ఎప్పటి లోపల చేసుకోవచ్చు చెప్పండి. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి మీరు? నేను ఇప్పుడు చెప్తాను సార్, మా టీమ్ లీడర్ చెప్తాను, అతను యాక్షన్ తీసుకుంటాను. ఏం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి. అది కూడా మా చేతిలో ఉండదు కదా సార్, మేము టెలికాలర్ లెక్కనే కదా. బట్ మా టెలికాలర్ లెక్క ఉండి కూడా మీరు అడ్డమైన బూతులు మాట్లాడుతున్నారు సార్ కస్టమర్ కి, చెప్పండి అది ఎంతవరకు సార్? కరెక్ట్, కలెక్షన్ చేయండి సార్, కలెక్షన్ మీరు చేయండి. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి కస్టమర్ కి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి బండ బూతులు తిరిగితే, అమ్మనా బూతులు తిరిగితే మీరు ఏం చేయని సిచ్యువేషన్ ఎట్లా ఉంటారు సార్? నాకు ప్రాబ్లం అర్థమైంది, బట్ ఐ నీడ్ సొల్యూషన్. ప్రాబ్లం మీకు అర్థమైనంత మాత్రాన నేను దానికి ఏం చేయలేనండి, మీరు అర్థం చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ వచ్చిన తర్వాత మాత్రమే పేమెంట్ చేస్తానండి. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు ఆ ప్రాబ్లం కోసం మీరు వెయిట్ చేశారు అనుకో, మీకే పెనాల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. పెనాల్టీ కాదు సార్, దానికి 10 లక్షలు పెనాల్టీ అండి. ఓకేనా, కడతా అనుకున్నారా మీరు? నేను కూడా కొద్దిగా చదువుకున్నాను అండి, దాన్ని ఎట్లా నేను హ్యాండిల్ చేయడం నాకు తెలుసు కదా. కరెక్టే సార్, నేనైతే మీతో అట్లా మాట్లాడట్లేదు కదా. మీరు మాట్లాడకపోతే సార్. హలో చెప్పండి, ఎవరు? నేను సాయి కృష్ణ మాట్లాడుతున్నా, స్టాచ్యూ మాట్లాడుతున్నా సార్. ఏమైంది సార్, ప్రాబ్లం ఏంది? 4 EMIs పెండింగ్ ఉన్నాయి, మీ ఇంతవరకు అప్డేట్ కాలేదు పేమెంట్. కాల్ ఎవరు తీసుకున్నారు? అర్థం కాలేదు. ఇందాక పర్సన్ మాట్లాడాడు కదా, అతని దగ్గరికి మీరు కాల్ సార్? మా ఏజెంట్ అతను. ఏం పేరు పేరు? నేను టీఎల్ మాట్లాడుతున్నా, అతని పేరు లోకేష్. ఓకే, స్టాచ్యూ నుంచి టీఎల్ మాట్లాడుతున్నారు. నేమ్ ఏం చెప్పారు సార్ మీది? సాయి కృష్ణ సార్ నా పేరు. సాయి కృష్ణ గారు, మీ యొక్క టెలికాలర్ ప్రీవియస్ గా ఆన్ కాల్ లో నాతో డైరెక్ట్ మిస్బిహేవ్ చేసింది. ఏమన్నా బండనా బూతులు ఇస్తుంది అనమాట చెప్పాలంటే. ఎప్పుడు సార్ అది? ఎగ్జాక్ట్ గా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను సార్, మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. మీకు ఆన్ బిహాఫా లేకపోతే ఇన్ హౌసా సార్? మీరు స్టాచ్యూ ఇన్ హౌస్ కింద మాట్లాడుతున్నారా, ఆన్ బిహాఫ్ మాట్లాడుతున్నారా? అవును, ఇన్ హౌస్ సార్. ఇన్ హౌస్ కదా, ఒకసారి మీరు మెయిల్ చెక్ చేసుకోండి. నేను చెక్ చేస్తాను సార్. ఇంతకీ ఎప్పుడు పెట్టారు అది చెప్తే నేను చెక్ చేస్తా. ఎప్పుడు అసలు మీకు ఎప్పుడు వచ్చే కస్టమర్ నా పేరు కూడా ఉంటుంది కదా ఇక్కడ. మాకు డీటెయిల్స్ ఓపెన్ అవ్వట్లేదు సార్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇంతకు ఎప్పుడు అయ్యింది మీరు? సార్ ఇవ్వండి, మీరు
మీరు చెప్తున్నారు కరెక్టే ఉంది, బానే ఉంది. కాకపోతే మీరు ఇంకా డిలే చేసే కొద్దీ ఇప్పుడు ఎవరో తిట్టారు అని మీరు ఇలా డిలే చేసుకుంటూ వెళ్తే మీకు ఫర్దర్ గా చార్జెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్లస్ మీ సిబిల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఫర్దర్ గా మీకే ప్రాబ్లం కదా సార్. మీరు ఇప్పుడు అమౌంట్ ఎంత ఉందో దానికి డబల్ కడతాను. నాకు ఎవరైతే అతను మిస్బే చేసారో నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేదంటే మరి ఏం యాక్షన్ తీసుకుంటారో నాకు ప్రూవ్ చేయండి. ఓకేనా? సో దిస్ ఇస్ కంప్లీట్లీ క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ యాక్షన్ చేశారు వాళ్ళు. ఓకేనా? సో ఐ విల్ గో ఫర్. ఇప్పుడు మా అబ్బాయి ఏమన్నా తిట్టిండా మిమ్మల్ని? తిట్టలేడు కదా, మంచిగానే మాట్లాడింది కదా. ఇప్పుడు మాట్లాడింది మీరు ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడు తిట్టారు అని. 1 వీక్ అవుతుంది అంతే. మీరు ఎప్పుడో జరిగింది ఎప్పుడో తిట్టింది కాదు. మీరు టీఎల్ ఉన్నారు, ఓకే, మీ పైన ప్రెజర్ ఉంటే అర్థం చేసుకుంటారు. బట్ ఈ కేసులో డిస్ప్యూట్ కేసు ఇది. డిస్ప్యూట్ కేసు అనేది ఇప్పుడు మీ ఒకవేళ మీరు ఏజెన్సీ అయితే ఏజెన్సీలు కూడా క్లోజ్ కాదు ఇది. అన్లెస్ ఇష్యూ రిసాల్వ్ అయిన దాకా కేసు క్లోజ్ కాదు ఇది. సరే సార్, మీరు చెప్పేది నేను అప్డేట్ చేసుకుంటా, మీ ఇష్టం సార్. ఇంకా నేనైతే మీరు చెప్పింది నేను అప్డేట్ చేసుకుంటా. నేను ఏం చెప్తున్నా అంటే సార్, నాకు తెలుసు సార్, నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటా మీ ఇంటెన్షన్, నేను అర్థం చేసుకుంటా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దానివల్ల మీరు ల్యాగ్ చేసుకోకుండా ఉండడము అలా చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఉద్దేశం, పర్సనల్ ఇంటెన్షన్. డెఫినెట్ గా మీ పర్సన్ నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఒకటి తిట్టి వెళ్ళిపోతే నేను అట్లనే వదిలేదు సార్. నేను దానికి డబ్బులు ఖర్చు పెట్టాను సార్, వానికి ఒక పనిష్మెంట్ ఇస్తాను అనమాట. అది నా ఇంటెన్షన్. నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నా సార్, నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నా. మీరు ఏదైతే చెప్పారో అదే నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్స్ సార్. మా కన్సర్న్ టీమ్ మీకు కాల్ చేస్తుంది, వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ. ఈ విధంగా టెలికాలర్స్ ఏజెన్సీకి కేసు మారినప్పుడల్లా కస్టమర్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ విధంగా కస్టమర్ యొక్క ఇంటెన్షన్ డ్యామేజ్ అవుతుంది. సో మనీ ఉంటే పే చేసేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.